తర్వాత అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్తను మనకు అందించిన అద్వితీయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనాలు. చాలా సంతోషం అండి. క్రిస్మస్ ఏ రోజు జరుపుకుంటాం? ఎవరైనా ఒకళ్ళు లోపలికి రా. క్రిస్మస్ December 21 కన్ఫర్మా? 25 ఓ నేనే మార్చి చెప్పానా? ఈస్టర్ సరే, ఈస్టర్ వద్దులే. గుడ్ ఫ్రైడే ఏ వారం వస్తుంది? ఏ ఫ్రైడే? మనకి క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి ఉన్న పండుగలు ఏమేమి? మనకు తెలిసి, అందరికీ తెలిసి 3. అవునా? ఒకటి, లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ దినం December 25. ఆయన సిలువ వేయబడిన రోజు, అది ఎవరికి తెలియలే. ఆయన సరే, ఈ సంవత్సరం ఎప్పుడు ఈస్టర్ జరుపుకున్నాం? ఏ తేదీని జరుపుకున్నాం? అదైనా ఆదివారమా? నేను ఈ ప్రశ్నలతో మొదలు పెట్టానంటే, ఏ క్రైస్తవేతరుడు క్రమం తప్పకుండా ఆదివారం సంఘానికి లేదంటే గుడికి వారం గుడికి వెళ్ళరు, లేదంటే మధ్యలో బుధవారం శనివారం క్రమాలకి వెళ్ళరు. పండగ ఉంటే గుడికి వెళ్తారు, కొబ్బరికాయ కొడతారు, మొక్కుకుంటారు, వస్తారు. లేదంటే ఏదైనా మొక్కు ఉంటే దాన్ని తీర్చుకోవడానికి వెళ్తారు. కానీ వాళ్ళకి ఏ పండగలు ఏ తేదీలో వస్తాయి అనేది చాలామందికి తెలుసు. మనం ఎంతగా మన దేవుడిని గురించి తెలుసుకున్నాం, ఎంతగా ఆయన మీద మనం ఆసక్తి కలిగి ఉన్నాం అనేది దీంట్లోనే అర్థమవుతుంది. ఎవరిని విమర్శించడానికి నేను మాట్లాడట్లేదు, కానీ కొంచెం వివరణాత్మకంగా మిమ్మల్ని ఆలోచింపచేసే విధంగా, మనం అందరం ఆలోచించే విధంగా నేను మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. పెంతుకొస్తు దినం అని కూడా ఒకటి ఉంది. ఎంతమందికి తెలుసు అది? ఆ పేరు ఎంతమంది విన్నారు? చాలా సంతోషం. అది ఏ రోజో తెలుసా? ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా సంతోషంగా ఉంది, ఒక ఆన్సర్ వచ్చింది. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు December 25 ఎంత ముఖ్యమైనదో, ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆరోహణమయ్యి వెళ్తా మనకి చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథలుగా నేను వదలను, నేను ఆదరణకర్తని మీకు పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీలో ఉంటాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరిన ఆదివారం, లేదంటే ఆ రోజు ఇది. త్రిత్వం అయ్యున్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఆ త్రిత్వంలో ఒకడైన వాడు ఈ లోకానికి వచ్చిన ఈ రోజుని మర్చిపోవడం, గుర్తుపెట్టుకోకపోవడం అనేది ఎంత, నేను తర్వాత దాన్ని నేను చెప్పలేకపోతున్నాను. క్రిస్మస్ సంబరాలు మాత్రం నవంబర్లోనే మొదలవుతాయి. నవంబర్లోనే స్టార్లు మనం మొదలు పెడతామో లేదో కానీ అన్ని కిరాణా షాపుల వాళ్ళు నవంబర్ మాసంలోనే బయట స్టార్లు, రంగురంగుల స్టార్లు అన్నీ బయట పెట్టడం, క్రిస్మస్ డెకరేషన్ అంతా రెడీ చేయడం వాళ్ళు మొదలు పెట్టేస్తారు మనకంటే ముందే. కానీ పెంతుకొస్తు దినం, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చిన ఈ దినం మనం నోట్ చేయకపోవడం, దాన్ని గుర్తించకపోవడం ఎంత బాధాకరం అండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. కుమారుడైన క్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడండి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని మనం బైబిల్ చదువుతున్నాం. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. అందుకనే ఆయన రెండవ రాకడ కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు మనతోనే ఉన్నాడు అని అంటే ఆయన రాకడ కోసం వెయిట్ చేయడంలో మన అర్థమేముంది? కానీ ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా తయారు చేసి ఆయన రాకడ కోసం సిద్ధపరిచేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనతో ఇక్కడ ఉన్నాడు. ఎవరికి నచ్చదు కదా ఈ సబ్జెక్టు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ లేదంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి అభిషేకం గురించి మాట్లాడాలి అంటే అది ఏదో డినామినేషన్కి సంబంధించింది, మనకి కాదు. మనమంతా క్రమంగా పద్ధతిగా డిసిప్లైన్డ్గా ఆరాధన చేసేవాళ్ళం అని ఒక భావన మనకు వచ్చేసింది. నేను ఏ డినామినేషన్ని నేను ఫాలో అవ్వట్లేదు కానీ, లేదంటే ఏ డినామినేషన్లో చెప్పేది నేను మీ దగ్గరకు తీసుకురావట్లేదు కానీ, నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాన్ని ఒక ఇంచి కూడా, ఒక పొల్లు కూడా ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా మీకు నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరెవరు బైబిల్ తీసుకురాలేదు, తీసుకురాని వాళ్ళు దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర బైబిల్ చూడండి. ఇది చూసి కాపీ కొట్టే ఎగ్జామ్ కాదు. ఎవరైనా పక్కన వాళ్ళు బైబిల్ అడుగుతుంటే నేను చూపినని చెప్పొద్దు. దయచేసి మీ బైబిల్ని వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పేటువంటి విషయాలు సరైనవా కాదా, వాక్యానుసారమైనవా కాదా, నేనే కాదు ఎవరైనా సరే, అపోస్తలుడైన పౌలు వచ్చి ఈ వేదిక మీద నుంచి మాట్లాడినా సరే, బెరాయా క్రైస్తవులు ఏం చేశారంటే పౌలు గారు చెప్పిన విషయాలన్నీ సరి అయినవా కాదా అని చూసినట్లుగా ఎవరు ఏది చెప్పినా గుడ్డేది చేతులు చేయడం పట్టట్టు వెళ్ళిపోకుండా, చేతులు లేపమన్నప్పుడు లేపకుండా, చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టకుండా, అది వాక్యానుసారమైనదిగా ఉన్నదా లేదా అని చూసి దానికి మీరు స్పందించే క్రైస్తవులుగా ఉండండి అని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ మనతో అన్నది, ఆరోహణం తర్వాత అనాథలుగా వదిలిపెట్టకుండా మనకి ఆదరణకర్తనిచ్చిన దేవుడు అనే మాట నేను వాడాను. యేసు నాతో ఉంటే నేను అనాథను ఎలా అవుతాను? అది మీ ప్రశ్న. యేసు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంతేకాదు మన కోసం రాత్రింపగళ్ళు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనతో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇప్పుడు ప్రతి ఒక్కరు బైబిల్ తెలిసి యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి, నేను వాడిన మాట అక్కడ మనకి స్పష్టమవుతుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఒక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను అని చెప్పి 18వ వచనంలో కింద 17 వదిలేసి 18లో చూస్తే మిమ్ములను అనాథలునుగా విడువను. యేసుక్రీస్తు చెప్పిన ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరైతే నమ్మరో, ఎవరైతే ఆయన అభిషేకంతో నింపబడలేదో, ఎవరి హృదయాలైతే ఆయనతో నింపబడలేదో వాళ్ళందరూ అనాథలు. ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను కానీ ఒక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీకు పంపిస్తాను అనేటువంటి వాగ్దానం చేశాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే, నా చేతిలో ఉన్న బైబిల్ అది 350 సార్లు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రస్తావన తీసుకొచ్చింది. అది కొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో కూడా. పాత నిబంధన గ్రంథంలో 100 సార్లు పరిశుద్ధాత్మ దేవుడి ప్రస్తావన ఉంటే, అందులో కొత్త నిబంధన గ్రంథంలో అనేక పుస్తకాలు రాసిన పౌలు గారు మాత్రమే 112 సార్లు పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రస్తావించడం, మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడేది
ఇప్పటికే మీలో చాలామందికి కంగారు వచ్చి ఉంటుంది, అమ్మో ఈయనేంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు అని. ఎందుకంటే మనకు తెలిసిన పరిశుద్ధాత్మ అభిషేకం లేదంటే ఆరాధన, ఆత్మతో నింపబడిన ఆరాధన అని అంటే కొత్తగా కొనుక్కున్న మ్యాట్లు, చేపలు చినిగిపోయేలాగా ఎగిరి గంతులేయడం, లేదంటే తలలో 16 క్లిప్పులు పెట్టుకున్నా సరే జుట్టంతా చెరిగిపోయేలాగా చప్పట్లు కొట్టి అల్లాడిపోవడం, లేదు అని అంటే సడన్గా ఆ మిక్సర్లోనో లేదా సౌండ్ సిస్టంలోనో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుగా సౌండ్ అంతా పెరిగిపోయి చక్కగా మంచి ట్యూన్ పాట ఉంటుంది, చక్కగా పాడుతూ ఉంటారు. అప్పటి వరకు సడన్గా ఏదో పూనకం వచ్చినట్లుగా మారిపోయి పాట టెంపో మార్చేసి స్పీడ్గా కొట్టేసి డ్రమ్స్ కొట్టేసి ఊగిపోయేటువంటి పరిశుద్ధాత్మ దేవుడి గురించి, అభిషేకం గురించి నేను మాట్లాడట్లేదండి. బైబిల్లో ఉన్నటువంటి చెప్పబడినటువంటి యేసుక్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నాను. దయచేసి కంగారు పడొద్దు. లేదు అని అంటే పిల్లి పట్టుకుపోయిన పరిశుద్ధాత్మ దేవుడి గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైనా విన్నారా పిల్లి ఎత్తుకుపోయిన పరిశుద్ధాత్మ దేవుడి గురించి? ఇలాగే ఒక సంఘంలో అంటే ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఆయన మిగిలిన వాళ్ళందరిని చూసి, అంటే నక్కను చూసి, పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టుగా ఆ సంఘంలో బాగా అభిషేకం ఉంది, బాగా చప్పట్లు కొడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, గట్టిగా పాడుతూ ఉన్నారు. ఆ అభిషేకం నా సంఘంలో లేదు. కాబట్టి ఒక పెంతుకొస్తు దినాన నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించాలి. ఆ పాస్టర్ గారు చదివింది ఏంటి అంటే, యేసుక్రీస్తు యోర్దాను బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకోగానే పావురం రూపంలో ఆయన దగ్గరకు వచ్చిన పరిశుద్ధాత్ముడి గురించి మాత్రమే చదువుకున్నాడు, ఇంకేం తెలియదు. సరే, ఒక కుర్రాడిని సండే స్కూల్ పిల్లవాడిని ఒకటి పట్టుకున్నాడు. అరే తెల్ల పావురం ఒకటి తీసుకురా, దాన్ని కట్టేసి ఉంచు, చర్చి పైన కూర్చో, నేను చెప్పినప్పుడు నువ్వు పావురాన్ని లోపలికి వదులు. అది వాళ్ళిద్దరి మధ్యలో డీల్. ఇక్కడికి వచ్చాడు, పాటలు పాడుతూ ఉన్నారు పాస్టర్ గారు. అందరూ ఈరోజు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిద్దాం, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆయన రావాలని కోరుకోండి. అందరూ ఆత్మతో నింపబడి ఆరాధన చేయాలని మాట్లాడతాం. ఇక్కడ అందరూ ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అని అనగానే, అంటే కాపర ఎలా ఉంటే గొర్రెలు అలాగే ఉంటాయి కదా, చెప్పినట్లుగానే సంఘ విశ్వాసులందరూ ఎంతో ఆశతో చేతులు ఎత్తి ఆరాధన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడి గురించి రావాలి అని చెప్పి. సరే కుర్రోళ్ళని పిలిచి ఫ్యాన్లు ఆపేయండి అన్నారు. అంటే మళ్ళీ ఎందుకు వచ్చి పౌరం వచ్చి దెబ్బలు తగిలితే బాగదు కదా, ఫ్యాన్లు ఆపేయమన్నారు. అంతా రెడీ అయిపోయింది, ఆత్మలు ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా గట్టిగా అరవండి, ఈడేమో వదలతలేదు పైనుండి కుర్రోడు. ఈయన సరే ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు, నేను లోపలికి వెళ్ళి పిలుచుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తానని చెప్పి వెనకాల నుండి మెట్లెక్కి పైకి వెళ్తే ఆడేమో పక్కన కూర్చొని బీడీ తాగుతూ ఉన్నాడు. అరే ఎంతసేపు అయిందిరా, గంట నుండి నేనేం అరుస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ రండి అంటే పావురాన్ని లోపలికి వదలడానికి నీకేం బాధ అని అంటే, ఊరుకోనండి పరిశుద్ధాత్మ దేవుడు పిల్లెత్తుకుపోయిందని. పిల్లెత్తుకుపోవడం ఏంట్రా, నేను పొద్దున్న నుండి వెయిట్ చేస్తున్నా, ఇక్కడ ఎండ ఉంది, సరే దాన్ని అక్కడ కట్టేసి బీడీ తెచ్చుకుందామని కిందకి వెళ్ళా, వచ్చేవాడికి పిల్లెత్తుకుపోయింది, నేనేం చేయను వదలడానికి. పరిస్థితి అంటే సంఘం యొక్క పరిస్థితి, పరిశుద్ధాత్మ దేవుడి గురించినటువంటి అవగాహన ఏ విధంగా ఉందో చూడండి ఈరోజు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ, ఒక భక్తుడు ఇలా రాస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంఘంలో నుండి తీసివేయబడితే లేదంటే ఆ సంఘంలో లేకపోతే అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలు అంటే ఆరాధన కానీ, స్తుతి కానీ, పాటలు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, బోధ కానీ, ఉపదేశాలు కానీ ఏమీ ఆగిపోవు. అభిషేకం లేనటువంటి ఒక సంఘం కానీ అది మిగిలిపోతుంది, కానీ అందులో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోలేం అని చెప్పాడు. కాబట్టి నేను మీతో మాట్లాడాలనుకుంటున్న ఈ విషయాలు నేను మీతో టకటక చెప్తాను, ఫాలో అవ్వండి. బాప్తిస్మ సూత్రంలో బాప్తిస్మ తీసుకునేటువంటి మనం ఏమంటాం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో మనం ఆ మూడో మాట గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. త్రియేక దేవుని ఆశీర్వాదంలో మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి మనతో మాట్లాడతారు. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్య సహవాసం అని మాట్లాడుతున్నాను చూడండి. ఆ పరిశుద్ధాత్ముడి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను ఈరోజు. అలాగే కన్యమరియ గర్భం దాల్చడానికి దేవదూత వచ్చి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు, నువ్వు గర్భం దాల్చడం అనేది పరిశుద్ధాత్మతో జరుగుతుంది అని చెప్పారు కదా, ఆ పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నాను. అంతేకాదు యేసుక్రీస్తు బాప్తీసం పొందిన తర్వాత పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నాను. అరణ్యంలోనికి యేసు ప్రభువుని శోధించబడడానికి కొనిపోబడిన ఆ పరిశుద్ధాత్ముడి దేవుడి గురించి మీతో మాట్లాడుతున్నాను. అట్లాగే అరణ్యం అయిపోయిన తర్వాత శోధనలను జయించడానికి ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం, ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడుతున్నాను. అట్లాగే దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు యేసుక్రీస్తు మీద ఏ అభిషేకం ఉందో ఆ దేవుడి గురించి మీతో మాట్లాడుతున్నాను. పరిచర్యను చేయడంలో ఆయనకున్నటువంటి ఆనందాన్ని, ఆ తృష్ణని, ఆ దాహాన్ని పెంచినటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతున్నాను. అంతేకాదు అనేకుల్ని మృతులలో నుండి యేసుక్రీస్తు లేపడానికి ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీతో మాట్లాడుతున్నాను. రాజుల ముందు, సభ ముందు నుంచున్నప్పుడు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడడానికి ఆయనకి సహకరించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీతో మాట్లాడుతున్నాను. అంతేకాదు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అది ఎవరికి ఆ వాక్యం కంటతా తెలుసు? ఒకలైనా. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథంలో మొత్తానికి, లేదంటే సంఘంగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసకి కీ టెక్స్ట్ అంటారు దాన్ని. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ పాస్టర్ గారు అవకాశం ఇచ్చి మరలా నన్ను పిలిస్తే, నేను వచ్చినప్పుడు ఎవరి వైపు నేను వేలు చూపి అపోస్తల కార్యాలు 1:8 చెప్పమంటానో వాళ్ళు లెగిసి నుంచి చెప్పాలి. మేబీ అది నెక్స్ట్ వీక్ అయితే మీకు సమయం చాలా తక్కువగా ఉన్నట్టే. ఎందుకు నేను ఆ మాట మాట్లాడుతున్నానంటే, ఒక మీ ఇంట్లో బంధువు, మీ కుటుంబ సభ్యుడు ఎవరైనా చనిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం అడిగే మాట, చివరిగా ఏం మాట్లాడాడయ్యా అడుగుతాం కదా. అంతకుముందు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆయన పుట్టిందంతా ఆ కథ అంతా వేరే. చనిపోవడానికి ముందు బాబు నీతో ఏమైనా మాట్లాడా, అమ్మ నీతో ఏమైనా చెప్పాడా, ఇది అడుగుతాం. అలాగే మన రక్షకుడు ఈ లోకం నుండి కొనిపోబడడానికి ముందుగా చివరిగా మాట్లాడినటువంటి మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. యేసుక్రీస్తు ఆ తర్వాత మీరు చదివితే ఆ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆ మాట చెప్పి అవ్వగానే మేఘం వచ్చింది, కమ్ముకుంది, ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. చివరిగా యేసుక్రీస్తు మన రక్షకుడు పలికినటువంటి మాట, మీరు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుతారు. దాని తర్వాతనే యూదయ దేశంలో, యెరూషలేములో, సమారియాలో, అంతే మాత్రం కాదు భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. నేను యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటున్నాను అని చెప్పుకుంటున్నటువంటి మనం దానికి ముందు జరగాల్సినటువంటి ఆ ప్రక్రియ మనలో జరిగిందా? పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడ్డామా? ఆయనకి సాక్షులుగా ఉండడానికి మనం అర్హత పొందామా? అసలు ఆయన గురించి మాకు తెలియదే అని అంటారా? బైబిల్లో ఉన్నారండి అలాంటి వాళ్ళు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా అనే విషయం కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 2వ వచనంలో మనం అది చూస్తే, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు అక్కడ ప్రసంగిస్తూ ఉన్నాడు. అయ్యా మీరు యేసుక్రీస్తు నమ్ముతున్నారా అని చెప్తున్నారు కదా, ఆయన మీకు ఆజ్ఞాపించినటువంటి, లేదంటే మీకోసం పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని మీరు పొందుకున్నారా అని వారిని అడిగితే 2వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మేము వినలేదే. ఒకవేళ
కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థుల్లాగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన్ని మేము పొందుకోవాలి, ఆయన అభిషేకంతో మేము నింపబడాలి అనే విషయం వినకపోతే ఈ సందేశం ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, మీకోసమే. ఎప్పుడు వినలేదు అని ఆయన చెప్పాడు. ఒకవేళ మనం ఎప్పుడు విననటువంటి వారంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే చేయగలిగేటువంటి కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బైబిల్లో లేని ఏమీ నేను మరొకసారి చెప్తున్నాను, బైబిల్లో లేనిది ఏది నేను మీకు కొత్తగా జోడించి చెప్పట్లేదు. రోజు మనం చదువుతూ అనుకూలంగా, అంటే మనకు అనుకూలంగా పక్కన పెట్టినయో, అనుకోని విధంగా అసలు దీని గురించి పట్టించుకోవాలని తెలియని విషయంలో మనం పక్కన పెట్టిన విషయాలు నేను మీకు ఎత్తి చూపడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అనంటే వాక్యాన్ని సరిగ్గా చదవకుండా, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు సరిగ్గా గమనించకుండా ఈరోజు మనం చాలా దారి తప్పాం. ఒక పెద్ద ఆవిడ ఏమందంటే ఈ మాటని, క్రైస్తవ్యం ఈరోజు గాడి తప్పింది అని. మీరు దానికి కాదు అని అనకపోయినా నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, లేదంటే క్రమం తప్పకుండా వాక్యాన్ని చదివే వాళ్ళు ఖచ్చితంగా అవును అని అంటారు. యేసు నా హృదయంలోనికి రండి, యేసు దేవా నా హృదయంలోనికి రండి అని ఆహ్వానించండి అని మనం మాట్లాడుతూ ఉంటాం చాలామంది. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఖచ్చితంగా మనం అలా ప్రార్థన చేయాలి కదా, యేసుని మనం హృదయంలోకి ఆహ్వానించాలి కదా. అది చాలా ఆత్మీయంగా కనపడుతుంది, కానీ అది వాక్యానుసారమైన పద్ధతి కాదు. యేసుక్రీస్తుని మనం మన హృదయంలోనికి ఇప్పుడు ఆహ్వానించలేం. ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఆరాధన 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 అని మనం చాలా మాట్లాడుతూ ఉన్నాం. ఆరాధన అంటే ఏంటి? దాంట్లో ఒక 1% మాత్రమే మనం చేస్తున్నాం. లేదు, నన్ను అడిగితే దాన్ని కూడా మనం మొత్తం దారి తప్పించేసి ఏలియా మరియు బయలుదేవత ఆరాధించేటువంటి వాళ్ళిద్దరూ గుంపులు ఉన్నటువంటి వారిగా మనం చూస్తే ఈ బయలుదేవతను ఆరాధించేటువంటి ఆరాధనే మనం చేస్తున్నామని నేను అంటాను. బైబిల్లో ఆరాధన అనే మాట సమర్పించుకోవడం గురించి మాట్లాడుతుంది. బైబిల్లో ఆరాధన అనే మాట ఒక ఆత్మను దేవుడి దగ్గరికి తీసుకురావడం గురించి మాట్లాడుతుంది. కొత్త నిబంధన గ్రంథం మొత్తంలో పాటలు పాడడం, లేదంటే మ్యూజిక్, డ్యాన్స్, వీటి గురించి ఒక చోట మాత్రమే ప్రస్తావించబడింది. అది ఎక్కడో చెప్పగలరు ఎవరైనా? కొత్త నిబంధన గ్రంథం మొత్తంలో పాటలు కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, అంటే నాట్యాల గురించి కానీ ఒక చోటే ప్రస్తావించబడింది. అది ఏ సందర్భం? అది ఆయన ఆరాధించే సందర్భం గురించి మాట్లాడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఒక విందుని ఏర్పాటు చేశాడు. పెద్ద కొడుకు పొలం నుండి ఇంటికి వస్తూ ఉంటే పనివాడిని చూసి, అరే ఏంట్రా లోపల మ్యూజిక్ వినపడుతుంది, ఏంటి అంత విందు వినోదాలు హంగు ఆర్భాటాలుగా ఉంది అని అడిగితే, తప్పిపోయి నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. అది కదా ఆరాధన. ఒక ఆత్మ ఇక్కడ రక్షించబడితే ఎక్కడ విందు జరుగుద్దండి? పరలోకంలో దేవదూతల దగ్గర విందు జరుగుద్దంట. అది కదా ఆరాధన. మనం చేసే ఆరాధన ఏంటి మరి? ఆరాధన అంటే చక్కగా మ్యూజిక్ పెట్టుకుని 4 పాటలు పాడి అయిపోయింది ఆరాధన అంటామా? అది ఎలా మార్చేసాము అని అంటే, మనం ఈరోజు వెళ్ళావా, ఆరాధన ఎలా ఉంది, ఓకే యావరేజ్. ఆరాధన ఎలా, అబ్బా ఈరోజు పాటలు ఏం బాగాలేదబ్బా. ఆరాధన ఎలా ఉంది, మంచి పాట, నాకు ఇష్టమైన పాట పాడారు. అది కాదండి ఆరాధన. నా బైబిల్ చెప్పే ఆరాధన అది కాదు. ఒక ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకురావడం నువ్వు చేసేటువంటి ఆరాధన. నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడం కోసం సమర్పించేది ఆరాధన. ఆయన్ని స్తుతి చేసేది అది వేరే. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడితే, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం మనలో జరిగితే మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాల గురించి, బలాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
సమయాన్ని బట్టి నేను ఎన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నీ మీతో మాట్లాడతాను. నోట్స్ ఎంతమంది తెచ్చుకున్నారు? దయచేసి మీరు ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ మాత్రమే పట్టుకుని ఈరోజు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ వెళ్ళినట్లుగా ఇట్లా వెళ్ళకుండా ఒక మంచి నోట్స్ కొనుక్కోండి. నోట్స్ కూడా 5 రూపాయలు 10 రూపాయలు కొనుక్కోవద్దు. షర్ట్కి, ప్యాంట్స్కి, బెల్ట్లకి, టైలకి, పెన్నులకి, వాచ్లకి మనం చాలా ఖర్చు పెడతా ఉన్నాం. మంచి నోట్స్, థిక్ పేపర్స్ ఉన్న ఒక మంచి నోట్బుక్ వెళ్ళి ఒక 100 రూపాయలు 150 రూపాయలు కొనుక్కోండి. ఎందుకంటే ఈరోజు నువ్వు రాసింది ఒక వారం తర్వాత అవతలకి కనపడకూడదు. 2 రూపాయల పెన్నులు, యూస్ అండ్ రూ పెన్నులు వాడొద్దు బైబిల్ నోట్స్ రాసుకునేటప్పుడు మాత్రం. ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆ జీవం కలిగిన మాటలు మరలా మీరు తిరిగి చూసేటప్పుడు గందరగోళంగా అయిపోకూడదు. మరలా మీరు ఎప్పుడైనా వాటిని ధ్యానించాలి అని అనుకున్నప్పుడు మరలా అవి మీతో మాట్లాడాలి. ఈసారి వచ్చినప్పుడు బైబిల్ నోట్స్ ఎందుకు నేను అంటున్నానంటే, ఇక్కడ మనది కంప్యూటరైజ్డ్ బుర్ర కాదండి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అది కూడా పోయింది. ఇవి స్మార్ట్ అయిపోయినాయి, మనమేమో ఎందుకు పరిగణాలు అయిపోతుంది. 2+2 అంటే టక్కన క్యాలెండర్కి వెళ్తున్నాడు అయినంటే సరే. ఇంతకుముందు 800 అంతా టక్కన చెప్పేస్తున్నారు. అంటే ఇది ఉంది కదా అని దాని మీద ఆధారపడిపోతున్నాం. నోట్స్ రాసుకోండి. ప్రతి ప్రసంగికుడు చెప్పినట్టుది ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మీ వాక్యాలు మీ సొంత బైబిల్ ఓపెన్ చేసి మీ సొంత కళ్ళతో దాన్ని చూసి చదివి అది కరెక్ట్గా ఉంటే టిక్ పెట్టుకోండి. లేదంటే ఆ పేపర్ చింపి పక్కన పడేయండి, అవసరం లేదు మనకి. వాక్యానుసారము కానటువంటి ఏ బోధ, వాక్యానుసారం కానటువంటి ఏ ఎగ్జైట్మెంట్, ఏ ఉత్తేజం కూడా మనకి అవసరం లేదు. వాక్యానుసారం కానటువంటి ఉత్తేజాల కోసం పబ్బులకో పార్టీలకో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. పబ్బులో ఉండి ఆ మ్యూజిక్ ఆన్లో ఉన్నంత వరకే వాళ్ళలో ఉత్తేజం ఉంటుంది. ఇంటికి రాగానే మరలా మామూలే. కానీ వాక్యానుసారమైనది, ఎందుకంటే ఇదే మనతో కూడా పరలోకానికి వచ్చేది ఇదే, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేది ఇదే. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను? ఇది కూడా నా సొంత మాటలు కాదు. ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా మాటల్లో ఒక పొల్లైనను పోదు అని యేసు వాక్యం చెప్తుంది మనకి. ఆకాశం ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది, అలాగే అర్థం చేసుకోవాలి. భూమి ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది, నీ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది, ఎవరో చెప్పలేం. ఈ రెండూ కనపడకుండా పోతాయి. ఇందులో ఉన్నటువంటి వాక్యం, లేదంటే దీంట్లో నుండి నీ హృదయంలో నువ్వు దాచిపెట్టుకున్నటువంటి వాక్యం ఎవ్వరూ దోచుకోలేరు. అది ఎప్పటికీ అంతరించిపోదు, దానికి అంతం లేదు. కాబట్టి మొదటిది వ్యక్తిగత జీవితం, పాపాన్ని జయించడం కోసం. లేదంటే ఇప్పుడు ఏ మతం ఏ మార్గం చెప్పినా సరే ఎవరు కూడా కత్తి తీసుకుని పక్కన ఉండి పొడి చేయని ఏ మతం చెప్పదు, అవునండి. హిందూ మతంలో ఎవరైనా ఇంకొకరిని చంపినా సరే తప్పులేదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పినా తప్పులేదు అంటారా? ఎవరైనా మంచి మార్గం కోసమే బోధిస్తూ ఉంటారు. ప్రతి మనిషి పాపం చేయకూడదు అనేటువంటి ఆలోచన జీవితంలో ఏదో ఒకరోజు తనకు వచ్చే ఉంటుంది. ఆలోచన రానివాడు క్రైస్తవుల గురించి మాత్రం మాట్లాడట్లా. మనిషి అనేవాడికి పాపం చేయకుండా ఉండాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. అందులో మనకి అది చాలా ప్రాముఖ్యం కాబట్టి దాన్ని చేయకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. 1 చర్చికి వెళ్తాం, 2 బైబిల్ చదువుతాం, 3 ఆరాధన చేస్తాం, 4 కానుకలు ఇస్తాం, 5 ఉపవాస ప్రార్థనలు చేస్తాం, 6 బయట ఎక్కడైనా మీటింగులు జరిగితే అక్కడికి వెళ్తాం. ఇవన్నీ చేసినా కూడా ఆదివారం ఉన్నటువంటి పరిశుద్ధత సోమవారం, మంగళవారం, బుధవారం అయ్యేపాటికి పడిపోయి మళ్ళీ శనివారం వచ్చి దేవా నేను చర్చికి వెళ్తున్నాను నన్ను క్షమించాయా అని ఆదివారం సిద్ధపడి వచ్చేవాళ్ళు ఎంతమంది? అదేంటి ఆదివారానికి మాత్రమే పరిశుద్ధులమా మనం? ఆదివారం మాత్రమే పరిశుద్ధత? తెల్లబట్టలు వేసుకోగానే పరిశుద్ధత వచ్చేస్తుందా? అంటే తమిళ్లో ఒక సామెత ఉంది, అంగి సగల పావంగళయం అరైక్యం. అంగి పాస్టర్ గారు అంగి వేసుకుని వచ్చేస్తాడు, ఆయన చేసిన పాపాలన్నీ అది కప్పేస్తుందంట. అలా ఆదివారం వచ్చి మన నెత్తి మీద ఇట్లా వేసుకోగాను, లేదంటే ఆదివారం వచ్చి చక్కగా డ్రెస్ చేసుకుని కింద కూర్చోగానే మనం పరిశుద్ధులం అయిపోం. అంటే పరిశుద్ధత అనేది ఆదివారానికి మాత్రమే కాదు,
ఆదివారం మనం ఇక్కడ పరిశుద్ధులం అయ్యేది సోమవారం నుండి శనివారం వరకు ఆ పరిశుద్ధతని కాపాడుకోవడానికి, దాన్ని ఇతరులకు చూపించడం కోసం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, ప్రతిరోజు సాయంత్రం అంట్లు తోముతాం. పెళ్ళికి వెళ్ళి వస్తాం, అలసిపోయి ఉంటాం, అక్కడ బాగా తినేసి ఉంటాం, అయినా సరే బాగా నడుము ఆడిస్తే పోద్దులే అంటే అబ్బో వద్దులే మళ్ళీ రేపు పొద్దున్న లెక్కి చేసుకోవాలని ఈరోజు అంట్లు తోముతాం. తోమి అంటులు ఎక్కడ పెడతాం? తోమి షెల్ఫ్లో పెట్టి మళ్ళీ ఆదివారం తీయడానిక? అంట్లు ఎందుకు తోముతామండి? తెల్లారితే మళ్ళీ దాంట్లో వండాలి. ఆదివారం లేదంటే ఆ తోమిన అంటుల్ని మరలా వాడుకోవాలి. ఆదివారం మనం పొందేటువంటి ఈ పరిశుద్ధతని సోమవారం నుండి శనివారం వరకు ఇతరులకు చూపించాలి, ఇతరులను దేవుడి దగ్గరకు నడిపించే విధంగా మనం నడుచుకోవాలి. ఆదివారం రాగానే ఒక ఎక్సైట్మెంట్కి వెళ్ళిపోయి సోమంగళ బుధ గురు మళ్ళీ శనివారం సేవించు దేవుడా. ఈ మధ్య ఏమవుతుందంటే రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపాటు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంకొకసారి అవకాశం దొరికితే దాని గురించి మాట్లాడతాను మీతో. మొదటిది అయితే, ఇంకా మనకి పాపం మీద జయం రాకపోవడానికి, పాపం మీద మనకి ఆ పాపాన్ని మరలా అదే చేయకుండా ఉండడానికి, మనకు జయం రాకపోవడానికి మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, వర్షిప్పులు చేస్తూ ఉన్నాం, మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం. ఇవన్నీ చేసినా సరే ఇంకా ఆ పాపం చేయకుండా ఉండడానికి, మనం జయం రాకపోవడానికి మొదటి కారణం ఆత్మ సంబంధులుగా మనం లేకపోవటమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న వాటి వాడి గతి ఏంటి? ఈ వాక్యం ప్రకారం ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని నా బైబిల్ చెప్తుంది. ఆయన ఆత్మ అభిషేకంతో నింపబడినటువంటి నీ పరిస్థితి ఏంటి? నువ్వు క్రీస్తు వాడవా? నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఇదే మనకు జరుగుతుంది. నేను క్రీస్తు వాడిని, నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ నా బైబిల్ ఏం చెప్తుందంటే, క్రీస్తు ఆత్మ లేనివాడైతే, క్రీస్తు పంపించిన ఆత్మ పరిశుద్ధ ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కానే కాదు, కానే కాదు, కానే కాదు. 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించరు. శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం ప్రయత్నించినా, అది బైబిల్ చదివినా, ఆరాధన చేసినా, సంఘానికి వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో లేదు, ఆయన ఆత్మతో మనం నింపబడలేదు. ఒకవేళ ఆయన ఆత్మతో మనం నింపబడితే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల, దేని ద్వారా మనం శరీర క్రియలు చంపగలమండి? ఆత్మ చేత మాత్రమే మనం శరీర క్రియల మీద జయం పొందగలం. ఒకవేళ నేను పరిశుద్ధుడిగా జీవించాలని తీర్మానం తీసుకున్నటువంటి వాడు అయితే, ఒకవేళ నేను దేవునికి ఇష్టంగా ఉండాలని తీర్మానం తీసుకున్నటువంటి వాడు అయితే, నీటి బాప్తీసం దగ్గర మాత్రం ఆగిపోతే దాంట్లో ప్రయోజనం లేదు. నీటి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను చెప్పింది ఏంటి? నేను నీళ్ళలో మాత్రం బాప్తీసం ఇస్తాను, కానీ నా వెనకాల వచ్చేవాడు ఆత్మలోను, అగ్నిలోను, శక్తిలోను బాప్తీసం ఇస్తానంటున్నాడు. యేసుక్రీస్తుకి అంటే ఈ భూమి మీద నరుడుగా పుట్టినటువంటి వాళ్ళలో పరిశుద్ధ ఆత్మ అభిషేకం అవసరం లేనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నా యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు అనంటే ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మ అభిషేకంతో జరిగింది. ఆయన గర్భం దాల్చడమే పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగింది. కానీ వాక్య నెరవేర్పు నీటి బాప్తీసం తర్వాత అనంతరం ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆయనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోగలిగితే మనం నీటి బాప్తీసం దగ్గర ఆగిపోతే ఏం ప్రయోజనం? తర్వాత నేను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు, నేను చెప్పేది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీర ఏచ్ఛలు నెరవేర్చరు. శరీర కోరికలు అంటే సంఘానుసారంగా నడుచుకోండి అనలా, డినామినేషన్ అనుసారంగా నడుచుకోండి అనలా, తండ్రికి అనుకూలంగా నడుచుకోండి అనలా, మీ తల్లిని అనుసరించి నడుచుకోండి అని చెప్పలా. దేన్ని అనుసరించి నడుచుకోమంటున్నాడండి? ఆత్మని అనుసరించి నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి.
అప్పుడు మాత్రమే మీకు మీ పాపం మీద జయం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చెయ్యకూడదు అన్నటువంటి పాపాలు చేయకుండా ఉండడానికి మీకు శక్తి వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధులుగా జీవించడానికి కావలసిన శక్తి మీకు వస్తుంది. అఫ్కోర్స్ ఆత్మ అభిషేకం పొందుకున్న తర్వాత కూడా వెంటనే మనం పరిశుద్ధులుగా అవుతాము. కానీ ఇదే దేహంలో చచ్చేంత వరకు ఈ రక్త మాంసాలతో ఈ శోధనలతో బ్రతకాల్సిందే. కానీ ఆ పాపపు జీవితపు క్రింద మనం జీవించం. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత పాపపు జీవితం పైన జై జీవితంలో మనం నడుస్తూ ఉంటాం. ప్రతి విషయంలో ఎన్నో నిర్ధారణలు తీసుకుంటూ ఉంటాం, ఎన్నో తీర్మానాలు తీసుకుని ఉంటాం, ఎన్నో వాగ్దానాలు మనం తీసుకుని ఉంటాం, ఎన్నో దేవుడికి ప్రామిస్లు మనం చేసుంటాం. అయ్యా పుట్టినరోజు రాగానే ఈ సంవత్సరం బూతులాడకూడదు, ఈ సంవత్సరం ఎవరి మీద సాడీలు చెప్పకూడదు, ఈ సంవత్సరం ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం సంఘానికి ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకూడదు, ఈ సంవత్సరం సంఘానికి లేట్గా వెళ్ళకూడదు. దాని గురించి నేను మాట్లాడకూడదు ఇక్కడ. జనవరి 1వ తారీఖు రాగానే ఈ సంవత్సరం ఎట్లాగైనా బూతులు ఆడకూడదు అంటే మీ గురించి నేను చెప్పట్లేదు, నా గురించి చెప్పుకుంటున్నా. ఈ సంవత్సరం నేను చెడ్డ చూపులు చూడకూడదు, ఈ సంవత్సరం నేను ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం ఎవరిది దొంగలించకూడదు అని జనవరి 1వ తారీఖు మంచి తీర్మానం తీసుకుని ఎవడైనా వస్తాడు. మా ఫ్రెండ్స్ మామూలు వాళ్ళు కాదు కదా, వచ్చి ఏదో రే నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను మాట్లాడకూడదు అనుకున్నా, నన్ను కెలకొద్దు. 1వ తారీఖు అలా ఉంటాం, 2వ తారీఖు మౌనవ్రతం, 3వ తారీఖు కొంచెం మాట్లాడతాం, అంటే చెడ్డ మాటలు మాట్లాడడం కానీ ఓకే. 4, 5, 6, 7, 16వ తారీఖు రాగానే అయిపోయింది కథ. ఇక దేవుడు కూడా నన్ను క్షమించడు, వచ్చే వారం చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే, లేదా ఫిబ్రవరి 1వ తారీఖు నుండి చూసుకుందాంలే అని పడిపోయిన పరిస్థితులు ఎన్నున్నాయి. మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు పరిశుద్ధతకి హామీ ఇవ్వవు, పరిశుద్ధతకి మనల్ని నడిపించవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని పరిశుద్ధతలో నడిపించగలడు, నిలబెట్టగలడు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పరిశుద్ధాత్మ దేవా ఈరోజు నన్ను నీ ఆత్మతో నింపు, ఈరోజు నన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి సహాయం చేయి అని మీరు అడిగితే ఆయన తప్పకుండా మిమ్మల్ని నింపుతాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండేలాగున ఆయన చేస్తాడు. ఎందుకు అనంటే ఆదరణకర్త లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు పంపించబడిన మొదటి ముఖ్యమైన ఒకటే కారణం మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి మాత్రమే. ఆయన పని ఆయన చేస్తాడు, ఆయనకు మనం అవకాశం ఇవ్వగలిగితే. ఒకసారి ఆయన ఆత్మతో మనం నింపబడగలిగితే, ఒక కప్పు ఉంది, దాంట్లో ఫుల్గా నేను నీళ్లు పోసాను, ఇంకా వేరేదేమైనా దాంట్లో పోయడానికి అవుతుందా? ఎవరైనా దాంట్లో ఏమైనా పొయ్యాలనుకుంటారా? అనుకోరు. ఆ కప్పు సరిగ్గా ఫిల్ అవ్వకపోవటం వల్లే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 44, 45 వచనాల్లో మనం చూస్తాం కదా, ఇల్లు ఖాళీగా ఉండడం చూసి అది వెళ్ళి తనకంటే ఘోరమైన దురాత్మలని మరి 7 పట్టుకొస్తుందంట. నేను వదిలేసి వచ్చిన నా ఇంటికి మరలా తిరిగి వెళ్తాను, వెళ్ళేటప్పుడు ఈసారి ఒక్కదాన్ని తీసుకెళ్ళను, నా కంపెనీగా ఒక 7గురిని తీసుకెళ్తానని అనుకుంటుంది. నీ ఆత్మ, నీ మనస్సు, నీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడితే అది ఖాళీగా ఏ దురాత్మకే కనపడదు. వెళ్ళి ఏ మడి చేడు ఏ ఆత్మల్ని తీసుకురావాలనే ఆలోచన తనకి రాదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మీరు మోకరించి, అయ్యా నీ ఆత్మతో నన్ను అభిషేకించి ఈరోజు పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయని మనం అడగగలిగితే ఆయన పాపం చేయకుండా ఉండడానికి జయ జీవితాన్ని మనకి సహాయం చేస్తాడు. రెండవది కుటుంబ జీవితం. ఈరోజు కుటుంబ జీవితం గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ మీకు లంచ్, డిన్నర్, రేపు వచ్చే వారం దాకా భోజనాలు పెట్టాలి నేను, అయినా కానీ అవ్వదు. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ డీల్ చేసే ప్రతి 5 కేసుల్లో 4 కేసులు కుటుంబ సమస్యలు. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? క్రైస్తవుల కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమాధానాలు లేవు, అన్నదమ్ముళ్ళ మధ్య సమాధానాలు లేవు,
కోర్టు కేసులు, విడాకుల కేసులు బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకండి? నా బైబిల్ చెప్తుంది, ఆత్మతో నింపబడకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, మద్యంతో మొత్తలై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు. అది చెప్తా అక్కడ ఒక మాట చెప్తున్నాడు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అనే మాట చెప్పిన తరువాతనే కుటుంబంలో గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 22 నుండి 6వ అధ్యాయం 4వ వచనం వరకు పెద్ద స్టోరీ ఉంటుంది. మొదట ఆత్మతో నింపబడి ఉండండి అని 18వ వచనంలో చెప్పిన తర్వాత 22లో, స్త్రీలారా మీరు మీ భర్తలకు లోబడి ఉండండి, పురుషులారా మీ వారిని ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కింద ఇవన్నీ మనం చేస్తాం. ఆ పైన 18వ వచనంలో ఉన్నదాన్ని మాత్రం కన్వీనియంట్గా పక్కన పెట్టాం. మనకు ఎందుకులే ఈ గోల, మన డినామినేషన్ కాదు అని. మొదట మీరు ఆత్మతో నింపబడిన వాళ్ళైతే మీ కుటుంబంలో లోబడటం అనేది ఉంటుంది, మీ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, మీ కుటుంబంలో విధేయత ఉంటుంది, మీ కుటుంబంలో మర్యాద ఉంటుంది, మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది. ఆత్మకార్యాలు స్పష్టమై ఉన్నాయని మనం చదువుతూ ఉంటాం. అందులో ఉండాల్సినవన్నీ నీ కుటుంబంలో ఏలుబడి చేస్తాయి. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తల్లిదండ్రుల తట్టుకు తిప్పుతానికి ఆయన వచ్చాడు అని మనం మాట్లాడుతూ ఉన్నాం. లూకా 1వ అధ్యాయం 17వ వచనంలో మనం దాన్ని చదువుతాం. అక్కడ మనం చూడాల్సినటువంటి మాట, ఆయన ఏలియా యొక్క ఆత్మను. ఏలియా యొక్క ఆత్మ ఎవరండి? పరిశుద్ధాత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. అదే ఆత్మతో నింపబడి వచ్చాడు కాబట్టి ఆయన తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు, పిల్లల హృదయాలు తల్లిదండ్రులు తిప్పడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. 2 కుటుంబాల గురించి మీతో మాట్లాడి నేను ఈ విషయాన్ని వివరించాలనుకుంటున్నాను. ఒకటి యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఉన్నటువంటి కుటుంబం, రెండవది యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన తర్వాత ఉన్నటువంటి 2 కుటుంబాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముచ్చటైన ముసలి దంపతులు ఎవరండి? జకరియా, ఎలిజబెత్. వాళ్ళ గురించి లూకా 1వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 5, 6, 60, 62, 63, 41, 67, 7 ఈ అన్ని వచనాల్లో లూకా 1వ అధ్యాయంలో ఎక్కడైతే జకరియా గురించి, ఎలిజబెత్ గురించి రాయబడి ఉందో ప్రతిదీ మీరు నోట్ చేసి పక్కన తీసుకోండి. అందులో మీరు గమనించినట్లయితే వాళ్ళకి పిల్లలు లేరు. ఈరోజు ఎవరైనా భార్యకో భర్తకో కుటుంబంలో పిల్లలు పుట్టలేదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటుందా? నీలో ప్రాబ్లం. భర్త మంచివాడు అనుకో, ఆ విషయం చెప్పడానికి జంకుతాడు. భార్య మంచిదైతే ఆ విషయం చెప్పడానికి జంకి, సరే నాలో ప్రాబ్లం అంటే గొడవలు వస్తున్నాయి. వీళ్ళు వృద్ధ దంపతులు అయినప్పటికీ వాళ్ళ గురించి మనం మాట్లాడే మాట ఏంటంటే, మనుషుల ఎదుట నిందారహితమైనటువంటి కుటుంబంగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా మన కుటుంబం గురించి వీళ్ళు ఎప్పుడు గొడవ పడరండి, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు రావు అని వాళ్ళిద్దరూ నిందారహితమైనటువంటి నమ్మకమైనటువంటి వాళ్ళు, దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబం అని మన కుటుంబం గురించి చెప్పగలరా? క్రైస్తవులు అనేటువంటి మన కుటుంబం గురించి మన ఇరుగు పొరుగు వారు చెప్పగలరా? ఎందుకు వాళ్ళు అలా ఉండగలిగారు అని అంటే, ఎలిజబెత్ గురించి మనం చదివే మాట ఏంటి అక్కడ? ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడింది. అట్లాగే 67వ వచనంలో మనం చూస్తే అక్కడ జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవర్తించాడు అని మనం చదువుతాను. భార్యాభర్తలు ఇద్దరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఆ అన్యోన్య సంబంధం ఉంది అని మనం చదవగలుగుతున్నాం. ఈరోజు వాళ్ళని ఉదాహరణగా మనం తీసుకుని మాట్లాడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైన కుటుంబం అండి. అట్లాగే గ్రీక్ భాష మాట్లాడేటువంటి విధవరాళ్ళకి, హిబ్రీలకి భాష మాట్లాడే వాళ్ళ మధ్యలో ఒక తగాదా వచ్చింది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం అది చూస్తూ ఉంటాం. అక్కడ 7గురిని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికండి? వేదిక మీద వెళ్ళి ప్రసంగాలు చేయడానికా? దేనికి? మార్కెట్కి వెళ్ళి వంకాయలు బెండకాయలు కొనుక్కొని తీసుకొచ్చి సరిగ్గా వండారా లేదా అని చూసి అందరికీ ఫుడ్ సరిగ్గా సర్వ్ చేయబడుతుందా లేదా అనే ఒక కార్యక్రమానికి. ఫుడ్ సరిగ్గా సప్లై చేయట్లేదని ఒక కంప్లైంట్ వచ్చింది.
వెంటనే వీళ్ళు అరే ఆ పని మేము చేయం, కానీ మీలో ఒక 7గురిని తీసుకోండి, నమ్మకమైన వాళ్ళని, జ్ఞానంతో నిండిన వాళ్ళని చూసి తీసుకోండి అన్నారు. వాళ్ళ మీద చేతులుంచి వీళ్ళు అభిషేకంతో ఉంటారండి. దేనికి? మార్కెట్కి వెళ్ళి బెండకాయలు వంకాయలు కొనుక్కురావడానికి. దానికే దేవుని కోసం చేసేటువంటి ఏ చిన్న పనైనా సరే, నేను వేదిక మీదకి ప్రసంగం చేయట్లేదు కదా, నాకెందుకు అభిషేకం? నువ్వు టాపలేసేవాడు అయినా, చీపురు పట్టుకుని ఊడ్చేవాడు అయినా, సౌండ్ సిస్టంలో వాల్యూమ్ పెంచేవాడు అయినా, డ్రమ్స్ కొట్టేవాడు అయినా, ప్రతి దాంట్లో ఈ దేవుని కోసం చేయాల్సినటువంటి ప్రతి పనిలో నీకు ఆయన అభిషేకం ఉండాలి. అప్పుడే ఆయన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అయితే 21వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. ఆ ఫిలిప్పు 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అట్లాగే అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళు మిషన్ ట్రిప్కి వెళ్తారు. మిషనరీస్ అపోస్తలులు వెళ్ళినప్పుడు అక్కడ అనేక దినాలు ఆ ఫిలిప్పు ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఆత్మాభిషేకం లేనటువంటి విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, పాస్టర్గా అటు వస్తుంటే ఇటు పారిపోవడం, అయ్యోయ్యో ఆయన వస్తున్నారని ఇటు తిరిగి నుంచోవడం, కనపడితే మళ్ళీ ఏం మాట్లాడతాడు అని చెప్పి తప్పించుకోవడం, లేదంటే అరే రమ్మన్నా సరే వెళ్ళకపోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆత్మ అభిషేకం యొక్క అజ్ఞానం, నింపుదల లేకపోవటం, సేవకులకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోతున్నాం. అనేక దినాలు అని అక్కడ పౌలు గారు రాస్తా ఉన్నారు. ఒకరోజు ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మీ ఇంట్లో అనేక దినాలు వద్దులే, 6 దినాలు ఉంటే తెలిసిపోద్ది మన సంగతులు ఏంటో. ఆయన ఆత్మాభిషేకం పొందుకున్న వ్యక్తి కాబట్టి తన కుమారులు ఎంతమంది? 4 కుమార్తెలు ప్రవచనం చెప్పేటువంటి వారిగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ఆ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఉత్సాహ సునాదముతో ఆ కుటుంబం ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, సంతోషం, గీతాలు, పాటలు. ఎందుకంటే ఆత్మాభిషేకంతో నింపబడినటువంటి ఒక కుటుంబంగా అది ఉంది. అది కీర్తన 118వ అధ్యాయం 15వ వచనంలో ఆ ఉన్నటువంటి ఆ కుటుంబంగా ఆ ఫిలిప్పు కుటుంబం ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అది ఎలా ఉంటుందంటే, భర్తని ఒక సాధువైన గొర్రెపిల్లలాగా, భార్యని ఒక సాధువైన పావురంలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలే ఉన్నాయి, తేడాలు ఉంటాయి కానీ విభేదాలు ఉండవు. వివాదాలు ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో విభజనలు ఉండవు. అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ అక్కడ అనైక్యతకి తావులేదు. స్వగృహమే స్వర్గంలాగా ఉంటుంది. ఆత్మాభిషేకంతో నింపబడినట్లయితే నీ కుటుంబం కూడా అలాగే ఉంటుందని మనం చూస్తూ ఉన్నాం. ఏదేను తోటలో అపవాది కుటుంబం మీద తన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఆ పని ఇంకా ఆపలేదండి. వాటిని మనం ఎదుర్కొని మన కుటుంబం నిలబడాలి అని అంటే ఆత్మాభిషేకంతో మనం నింపబడినటువంటి కుటుంబంగా ఉంటే తప్ప వేరే మార్గం లేదు. దయ్యపు దురాక్రమణ భీమాకు పరిశుద్ధాత్ముడే ధీమాగా ఉన్నాడు. 3వది వృత్తి జీవితం. మనందరం పనులు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం. నేనేం పని చేయట్లేదండి, చదువుకుంటున్నానంటే నువ్వు చేసేదే చదువుకునే పని అని మనం పెట్టుకుంటే, వృత్తి జీవితంలో 2-3 వ్యక్తులు నేను మీ గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ దేశం ఏదైనా తప్పు చేయాల్సిన అవకాశం వస్తే చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూసేటువంటి సంస్కృతి ఉన్న దేశం అది. అక్కడ స్వయాన రాజుగారి భార్య ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తితో పాపం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న దేశం అది. ఐగుప్తు దేశంలో యోసేపుకి అలాంటి శోధన వచ్చినప్పుడు ఆ దేశ సంస్కృతిని ఆయన పాటించలేదు కానీ, అంటే చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారా లేదా అని గమనించలేదు కానీ పై నుండి ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూశాడు. అందుకనే నా దేవుడికి నేను విరోధంగా ఈ పాపం ఎలా చేయగలను అని ఆయన చెప్పగలిగాడు. ఈరోజు పాపం చేయడానికి ఒక పరిస్థితి, పాపం చేయడానికి ఒక అవకాశం మనకు దొరికితే చుట్టూ ఎవరు చూస్తున్నారని చూస్తున్నామా మనం? లేదంటే కొంచెం తలల పైకి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయని చూస్తున్నామా? అలా ఒకవేళ నువ్వు చూసేవాడు అయితే పాపంలో పడిపోతావు.
ఈ చుట్టూ చూడొద్దు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని చూడొద్దు కానీ పైనున్న వాటిని చూడాలి. యూ షుడ్ నాట్ లుక్ అరౌండ్, యూ హ్యావ్ టు లుక్ అబౌవ్. పైనుండి చూస్తే అక్కడ నిన్ను నిరంతరం చూసేటువంటి దేవుడికి నేను విరోధంగా ఎలా పాపం చేయగలిగాను అనేటువంటి మాట నీకు వినపడుతుంది. అంతేకాదు, ఎందుకు ఆయన ఆ పాపం చేయకుండా ఉండగలిగాడు అని అంటే 41వ అధ్యాయం 31వ వచనంలో ఈరోజు ఏంటండి అక్కడ మనం చదివింది? దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని, ఇతని వలె దేవుని ఆత్మ కలవాడిని మనం చూడగలమా? యోసేపు దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టే ఆ పాపానికి నో అని చెప్పగలిగే ధైర్యాన్ని పొందుకున్నాడు. దానియేలు గురించి మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది దానియేలు ఉన్నారండి ఇక్కడ? దానియేలు పేరు ఎవరికి లేదా? రైట్. దానియేలు గురించి మనందరం చదువుతాం. ఏమేమి చదువుతామండి? బాగా తెలిసిన దానియేలు గురించి ఒక మాట చెప్పాలి, లేదంటే ఒక బొమ్మ చూపించాలి అంటే సింహబోను చూపిస్తాం వెంటనే. ఆ సింహబోనుకు ముందు జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి. దానియేలు మీద తప్పు కనిపెట్టడానికి, నేరం మోపడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక గుంపు వెతికిందంట. అయినా సరే దానియేలు మీద ఒక్క నేరం కూడా మోపలేనటువంటి పరిశుద్ధుడిగా ఆయన జీవించగలిగాడు. ఈరోజు మీ పక్కనోడు మీ గురించి చెప్పాలంటే వెతకాలా? తప్పులు చెప్పాలంటే మంచి గాఢ నిద్రలో ఒక 4 స్లీపింగ్ పిల్స్ వేసి మధ్యరైతే 2ంటికి లేపి, అరే సురేష్ గారి గురించి చెప్పరా అంటే టక 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 చెప్తాడు. మరి దానియేలుకు ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మనకు లేకపోవడానికి, ఇతరులు మనలో తప్పులు కనిపెట్టడానికి ఇబ్బంది పడే విధంగా మనం జీవించగలగడానికి దానియేలుకు ఉన్నదేంటి, మనకు లేనిది ఏంటి అని అంటే 5వ అధ్యాయం 11వ వచనం దానియేలు గ్రంథంలో చూస్తే, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగి ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. దానియేలు అంత ఖచ్చితంగా పని దగ్గర పరిశుద్ధంగా జీవించగలగడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడితో ఆయన నింపబడ్డాడు. అలా నింపబడ్డాడు కాబట్టి 6వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం, ఆయన్ని తెలియనటువంటి అన్య దేవుళ్ళ దగ్గర, అన్య రాజుల దగ్గర ఆయనని దేవుడు హెచ్చించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు అని అంటే నేనేదో రికమెండేషన్ చేస్తే, ఆయన నాకు హెల్ప్ చేస్తే నేను ఎదగడానికి సహాయం బాగుంటుంది. నేను కొన్ని సంవత్సరాలు తర్వాత అసలు రాజకీయాల్లో ఎక్కడ ఏం పాల్పంపులు లేకుండా సైలెంట్గా ఉండి, ఎవరో ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర నేను ఎదగాలి అని అంటే అవుతుందా? ఒకవేళ ఆత్మాభిషేకం నీలో ఉంటే ఏ రాజైనా అవనండి, ఏ నాయకుడైనా అవనండి, ఏ పొలిటీషియన్ అయినా అవనండి, ఏ లీడర్ అయినా అవనండి, ఏ అధికారైనా అవనండి, నువ్వు పనిచేసే చోట నీకు ఫేవర్గా ఉండేటువంటి మేనేజరు, నీకు ఫేవర్గా ఉండేటువంటి అధికారు లేకపోయినా సరే ఆత్మాభిషేకం నీలో ఉంటే నీ ఎదుగుదల పెరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. బెసలియల్ గురించి మనం చూస్తూ ఉంటాం. రాళ్ళ పని, బంగారం పని, వెండి పని చేసేటప్పుడు, అంతేకాదు అక్కడ ఒక మాట, సకల విధములైన పని చేయడానికి దేవుడు ఆయన ఆత్మతో నింపాడు అని మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో మనం అది చూస్తాం బెసలేలు గురించి. ఎందుకు అలా చేయగలిగాడు అంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి. దీని ద్వారా నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఉత్తమమైన లేదంటే ఆత్మ అభిషేకం కలిగినటువంటి ఒక డాక్టర్ ఉత్తమమైన చికిత్సనిస్తాడు. ఆత్మ అభిషేకం కలిగిన ఒక ఇంజనీరు మంచి ఉత్తమమైన కట్టడాలు కడతాడు. ఆత్మ అభిషేకం కలిగిన ఒక ఉపాధ్యాయుడు ఉత్తమ బోధని తమ విద్యార్థులకి అందిస్తాడు. ఆత్మ అభిషేకం కలిగిన ఒక విద్యార్థి ఉత్తమమైన చదువుని అభ్యసిస్తారు. ఆత్మ అభిషేకం కలిగినటువంటి ఒక తల్లి కుటుంబాన్ని ఉత్తమంగా పెంచుతుంది. ఆత్మ అభిషేకం కలిగిన ఒక డ్రైవర్ నైపుణ్యంగా తోలుతాడు. ఇలా రాసుకుంటా పోతే ఎన్నున్నాయి. ఆత్మ అభిషేకం కలిగిన ఒక మేస్త్రి అన్యాయం చేయకుండా మంచి కట్టడాలు, మంచి పనులు చేస్తాడు.
మనం నిజాయితీగా ఉండాలి అని అంటే మనకి కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. అది కార్యాలయమో, అది కర్మాగారమో, అది పాఠశాలో, అది వైద్యశాలో, ఏదైనా సరే దేవుని ఆత్మతో నువ్వు నింపబడిన వాడివైతే నువ్వు మిగిలిన వాళ్ళకంటే వ్యత్యాసంగాను, మిగిలిన వాళ్ళకంటే ఉత్తమంగాను దేవుడు నిన్ను నిలబెడతాడు. 4వది సామూహిక జీవితం లేదా సామాజిక జీవితం. మానవ సంబంధాలు మధ్య ఈరోజు ప్రేమలు లేవు. నేను మీకు చదవాలనుకుంటున్నాను గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. ఆత్మ ఫలాల గురించి మనం చదువుతున్నాం. ఒకవేళ మన మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, మన మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్, మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవలు దేని వల్ల వస్తున్నాయి అని అంటే ఆత్మ ఫలాలు లేకపోవడం వల్ల. ఆత్మ ఫలం ఏంటి అక్కడ? ప్రేమ, నిజంగా ఒక మనిషిలో ఇవన్నీ ఉంటే గొడవలకు అవకాశాలు ఉన్నాయండి. ప్రేమ కలిగి ఉంటే, సమాధానం కలిగి ఉంటే, ఆశానిగ్రహం కలిగి ఉంటే, ఇవన్నీ నిజంగా మనలో ఉంటే, సాత్వికం మనలో ఉంటే, మంచితనం మనలో ఉంటే గొడవలకి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి అని అంటే ఆత్మతో మనం నింపబడలేదు అనేదే మొదటి ముఖ్యమైన కారణం. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం, ఆత్మతో నింపబడి ఉండండి అని మనం చదివాం 18వ అధ్యాయంలో 18వ వచనంలో 5:18. తర్వాత ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవడానికి ముందు మనకు ఉండాల్సిందేంటి? అందుకని ఒక భక్తుడు రాశాడు, కీర్తనలతో సంగీతములతో, కీర్తనలతో సంగీతములతో క్రీస్తు పేరట స్తుతులు పాడి. ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి ముందు ఆత్మపూర్ణులై సాగండి. ఆత్మతో మనం నింపబడినటువంటి వాళ్ళవైతే ఒకరినొకరు మనం కీర్తనలతో, సంగీతాలతో, ఆత్మ సంబంధమైన మాటలతో హెచ్చరించుకుంటాం, సరిదిద్దుకుంటాం, సరి చేసుకుంటాం. పెంతెకొస్తు దినాన జరిగినటువంటి ఒక కార్యం, వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడారు అనేదే మనకు తెలుసు. కానీ 120 మంది ఏకాత్మతో, ఏక మనస్సుతో ఉన్నారు అనే విషయాన్ని మనం పక్కన పెట్టేశాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఏకాత్మతో, ఏక మనస్సుతో ఉండడమే కదా దేవుని చిత్తం. ఆయన చిత్తం అదే కదా. అది మనలో ఉంటుందా? ఒకవేళ అలా లేకపోతే ఆత్మతో నింపబడాలి అనేటువంటి కార్యక్రమం, ఆ ప్రక్రియ ఇక్కడ జరగాలి. అప్పుడే మనందరిలో ఆ వన్నెస్, ఐక్యత, సహవాసం అనే మాటకి సరైన అర్థం అక్కడే వస్తుంది. గలిలయుల నాలుక చాలా ఘోరమైంది కాబట్టి ఆ రోజు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, నాలుకల వలె వచ్చి వాళ్ళ నాలుకని పరిశుద్ధపరచడం జరిగింది. మనందరికీ దేవుడు నరవలేని నాలుక, దారి తప్పి లేదంటే గాడి తప్పి లేదంటే అదుపు తప్పి మాట్లాడకుండా ఉండడానికి 32 మంది తెల్ల సైనికులను పెట్టాడా? ఉన్నాయా? ఆ 32 మంది తెల్ల సైనికులను దాటుకుని ఇతరుల్ని గాయపరిచేటువంటి మాటలు ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం అది చూస్తాం. నాలుక ఘోరమైన వ్యాధి కలది. ఎవడైనా తన నాలుకని అదుపులో పెట్టుకోకపోతే వాడి భక్తి వ్యర్థము అని యాకోబు పత్రికలో మనం చదువుతూ ఉంటాం. మరణకరమైనటువంటి విషయం కలిగినది నాలుక. ఆ నాలుకతో మనం చేసేటువంటి పనులు సరిచేయబడాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడాలి. ఆయన ద్వారా మన నాలుకలు, మన మాటలు పరిశుద్ధపరచబడాలి. బండ వంటి హృదయాలను కూడా మృదువుగా మార్చగలిగినటువంటి వాడు పరిశుద్ధుడు. మన కళ్ళను సానుభూతితో నిండిన లేదంటే సమాధానంతో నిండినటువంటి కన్నీటితో నింపగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే
ఒనేసిముని చేర్చుకోవడానికి అక్కడ ఒక పరిస్థితి, ఒక అడ్డంకి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు గనక ఫిలోమోన్తో లేకపోతే ఒనేసిముని మరలా ఆయన చేర్చుకునేవాడా అనేది మనం గమనించాల్సిన విషయం. ఫిలోమోను 15 నుండి 20 వచనాల్లో మనం అది చదువుతాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని ఒప్పిస్తాడు. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం ఎంతో కష్టం మనకి. అలా ఒప్పింప చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు, ఆయన ఆదరిస్తాడు, ఆయన విడుదలను కలుగు చేస్తాడు, స్నేహపూర్వకంగా మనల్ని మెత్తబరుస్తాడు. 5వది ఆత్మీయ జీవితం. మనందరికీ చాలా ముఖ్యమైనది కదా. గ్రీకు భాషలో పరిశుద్ధ ఆత్మ దేవుడిని పారాక్లీట్ అంటారు, అంటే సహాయకుడు అని. ఎంతమంది నేను సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రార్థనలో తృప్తిగా ఉన్నాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నానని చెప్పగలరు? ఇంక్లూడింగ్ మీ. నా బైబిల్ చెప్పేది ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనందరం ప్రార్థన చేయటంలో బలహీనులమే. అందుకనే మన బలహీనతను చూచి, ఏ ఆత్మ? మనం పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగంటే, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు అని బైబిల్ చెప్తా ఉంది. అలా తెలియని ప్రార్థనలు మనం చేసేటప్పుడు దాన్ని సరిచేసి మనకు సహాయం చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నేను నా ప్రార్థనా జీవితం ఎదగాలి అని ఎవరైనా ఆశపడితే వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడాలి. ఆరాధన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఎంతో జరుగుతుంది. ఆ ఆరాధనలో నిజంగా ఆయనని సంతోషపెట్టాలి అని అంటే, నా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అని నా వాక్యం చెప్తుంది. ఎంతమంది మనం ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం? ఒకవేళ ఆత్మతో నింపబడకపోతే ఆత్మతో ఎలా ఆరాధించగలం ఆయన్ని? వాక్యానుసారమైన బోధ ఈరోజు మీకు అందుతుంది. సరిచేయబడాల్సినటువంటి పరిస్థితులు, ప్రదేశాలన్నిటినీ సరిచేయబడనివ్వండి. పునాదులు కదిలిపోయే పునాదులన్నిటినీ కదలనివ్వండి. ఏదైతే నిలబడుతుందో అదే నిలబడుతుంది. ఏదైతే వాక్యానుసారమైనదో అదే నిలబడుతుంది. అదే మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన ఘటన అన్య భాషల దగ్గర. ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ అన్య భాషల్లో మాట్లాడాలా? అన్య భాషలో మాట్లాడితేనే నేను ఆత్మతో నింపబడిన వాడినా అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8 నుండి 10 వరకు మనం చూస్తే పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 9 వరాలు ఉన్నాయి అక్కడ. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి ఆ భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇన్ని ఉన్నాయండి. ఒకవేళ నువ్వు ఆత్మతో నింపబడితే నీకు బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం, స్వస్థపరిచే వరం, అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచించే వరం, ఆత్మలు వివేచించే వరం, నానా విధములైన భాషలు. ఎక్కడొస్తుంది అది? చివరిలో వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. అయితే అన్య భాషల్లో మాట్లాడకూడదా? ధారాళంగా మాట్లాడండి.
14వ అదే పుస్తకం 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, భాషతో మాట్లాడేవాడు తనకు తానుగే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనిచున్నాడు కాబట్టి, కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నాడు అని పౌలు గారు చెప్తున్నారు. బయట అంటే అన్య భాషల్లో నువ్వు మాట్లాడగలిగితే నీ సొంత రూమ్లో నువ్వు దేవునితో సమయాన్ని గడిపేటప్పుడు నువ్వు పరవశంలో నింపబడి నువ్వు అన్య భాషలతో మాట్లాడితే నీ ఆత్మకి అది క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. నువ్వు ఆత్మీయంగా దేవుడికి ఇంకా దగ్గర అవ్వడానికి అది సహాయం చేస్తుంది. అంతేగాని సంఘంలో బయట వాళ్ళు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో వాడికి తెలియదు కాబట్టి, అది వివరించేవాడు ఎవడు ఉండడు కాబట్టి సంఘంలో దాని గురించి మాట్లాడొద్దు అని సరి అయిన బోధన మనకుంది. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు అన్య భాషలు మాట్లాడే వరంతో దేవుడు నిన్ను అభిషేకిస్తే, ఆత్మాభిషేకంతో నువ్వు నింపబడి అది పొంగి పొర్లేటప్పుడు పరవశంతో నిండిపోయేటప్పుడు నువ్వు అన్ని భాషలు మాట్లాడగలిగితే అది నీ వ్యక్తిగత ఆత్మీయ క్షేమాభివృద్ధికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతో మనం నింపబడిన వారంగా ఉన్నామా లేదా అనేది మనం సరిగ్గా ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. తర్వాత బైబిల్ని అర్థం చేసుకోవడం. 6వది, నేను బైబిల్ చదువుతూ ఉన్నాను అంటే, అరే బైబిల్ చదువుతున్నానన్న, ఏం అర్థం అవ్వట్లేదన్న, అందుకే ఆపేశానన్న. అరే అర్థం అవ్వకపోయినా ఏదో ఒకటి చేయరా, చదవరా అని అంటూ ఉంటాం మనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క అల్లుకి, ఒక్కొక్క ఒత్తికి, ఒక్కొక్క పొల్లికి, గుడింతానికి కర్త. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఫిజిక్స్ సారే పబ్లిక్ క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడు. ఆయన ఏదైనా బోర్డు మీద రాసి 2 స్టార్లు వేసాడంటే అది క్వశ్చన్ పేపర్ అక్కడ వస్తుందని, క్వశ్చన్ అక్కడ వస్తుందని. అట్లా ఎవరైనా ఒక బుక్ రాసినప్పుడు దాన్ని రాసిన ఆయనే మనకి అర్థం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. అంటే నేను ఏ ఉద్దేశంతో రాసానో నేనే కరెక్ట్గా చెప్పగలను. ఒకవేళ ఆ బుక్ నేను మీతో చెప్పాల్సి వస్తే, నేను రాసి ఉంటే. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడి చేత రాయబడితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. వాక్యంలో మీకు ఏదైనా భాగాలు అర్థం అవ్వట్లేదు అని అంటే మీరు పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని సరిగ్గా పొందుకోవట్లేదు అని అర్థం. యేసుక్రీస్తునే చెప్పాడు, వాక్యంలో ఉన్నటువంటి వాటిని మీకు ఆయన బోధిస్తాడు అని. వాక్యం మీకు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి చేత మీరు నింపబడాలి, ఆయన అభిషేకాన్ని మీరు పొందుకోవాలి. ఆయన రాసింది ఆయనే కాబట్టి ఆయన కంటే ఎక్కువగా ఎవరు మీకు వివరించలేడు. మనందరికీ ఇక్కడికి అర్థం అవుతుంది కానీ ఇక్కడికి వెళ్ళదు. మెదటికి అర్థం అవుతాయి, చాలా హృదయానికి వెళ్తేనే అవి మనం అంగీకరించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఒక్క అడుగు కిందకు దింపడానికి మనం సహాయపడేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో మనం నింపబడితే నిజంగా వాక్యం మనకి అర్థం అవుతుంది. తర్వాత చివరిగా ప్రపంచానికి సువార్త ప్రకటించేటువంటి పనిలో 7వది, సువార్త పనిలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడాలి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు 200 అవ్వాలి అంటే, తమ్ముడు క్వశ్చన్ ఆన్సర్ నిన్నే అడుగుతా. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు 200 అవ్వాలంటే కాపరి ఎన్ని సంవత్సరాలు ఈనాలి? మళ్ళీ అడుగుతున్నాను, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఈ 100 200 అవ్వాలంటే కాపరి ఎన్ని సంవత్సరాలు ఈనాలి? నా చెవులు కొరకండి. ఎవరైనా అమ్మా, క్వశ్చనే రాంగ్ అంటున్నాడు. క్వశ్చన్ రాంగ్. కాపరి ఏనాడండి? ఏవి వినాలి మరి? ఏంతన్నాయి గొర్రెలు? నా ముందున్న గొర్రెలు. కాపరి
చేయాల్సిన పని ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్న తర్వాత పచ్చిక బయళ్ళ దగ్గర ఆయన గొర్రెలను నడిపించాలి. శాంతికరమైన జలముల దగ్గరికి ఆయన గొర్రెలను నడిపించాలి. ఆ పని మాత్రమే కాపరి చేయగలడు. పౌష్టికాహారాన్ని అందించవలసిన పని కాపరిది. ఈరోజు గొర్రెలు చేయాల్సిన పని కాపరి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. గొర్రెలు రావట్లా. పచ్చిక బయలు దగ్గరికి నడిపించే కాపరి మనకున్నప్పుడు, శాంతికరమైన జలముల దగ్గరికి మనల్ని నడిపించే కాపరి మనకున్నప్పుడు, పౌష్టికాహారాన్ని వారం వారం మనకు అందించే కాపరి మనకున్నప్పుడు, తిని 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 వారం వారం వస్తున్నాను, ఆత్మీయ ఆహారం ఫుల్గా పొందుకుంటున్నాను, బయటికి కనబడట్లా. ఆత్మీయ ఆహారం కదా, బాగా ఒబిసిటీలోకి వెళ్తున్నాం. చాలే, వాక్యం వింటే చాలే. బుధవారం వస్తున్నాం, శనివారం వస్తున్నాం, మధ్యలో మీటింగులకు వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నాం, సిద్ధపాటు ప్రార్థనలకు వస్తున్నాం, ఫలితాలు లేదు. ఆత్మతో నింపబడితే ఆత్మల పట్ల భారంతో నువ్వు నింపబడతావు. ఆత్మతో నువ్వు నింపబడితే ఆత్మల పట్ల భారంతో నువ్వు నింపబడతావు. ఇతరులకి యేసుక్రీస్తుకి చెప్పకుండా నువ్వు ఉండలేవు. నీ సహోదరుణ్ణి, నీ స్నేహితుడిని, నీ ఇరుగు పొరుగు వారిని దేవుని దగ్గర లాక్కుండా నువ్వు ఉండలేవు. ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తా కూడా ఎవరిని దేవుడి కోసం నేను సంపాదించలేదు అని అంటే ఆత్మాభిషేకం నీలో లేదు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఒకవేళ నీ స్నేహితుడికి, నీ పొరుగువానికి, నీ అన్నదమ్ములకి, నీ రక్త సంబంధులకి, నీ తోబుట్టువులకి నువ్వు దేవుడి గురించి నువ్వు చెప్పడానికి భయపడుతున్నావేమో, మిగిలిన కబుర్లన్నీ చక్కగా కూర్చోబెట్టి గంటల తరబడి చెప్తున్నావు. యేసుక్రీస్తు గురించి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ గురించి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం గురించి మనం చెప్పలేకపోతున్నామేమో. 31వ వచనంలో మనం చూస్తున్నాం, వాళ్ళందరూ ప్రార్థన చేయగానే చోటు కంపించిన దగ్గరే మనం చూస్తున్నాం. కానీ ఏంటి ఈ చోటు కంపించట్లేదు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు కంపిస్తుంది అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు. ఒకవేళ పరిశుద్ధాత్మతో మనం నింపబడితే ధైర్యంగా బోధించేటువంటి కృప మనకి అనుగ్రహించబడుతుంది. యేసుక్రీస్తు గురించి, దేవుడు రక్షకుడు గురించి ఇతరుల దగ్గర మాట్లాడేటువంటి భయం మనలో నుండి తీసేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నింపుదల మనకుందా? ఆయనతో నింపబడినటువంటి ఆ శిష్యులు చేసినటువంటి పరిచర్య మనం చూసినట్లయితే, మొదట 120 మంది, తర్వాత వెంటనే 121, 124 అవల 3000, తర్వాత వెంటనే 3002, 3400 అవల 5000, తర్వాత ఇక లెక్కలు రాయట్లేదు, అనేకులు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ వాక్యాలు ఎక్కడ ఉన్నాయో మీరే చూసి నోట్ చేసి అండర్లైన్ చేసుకుని చదివి, నేను ఎంతమందిని దేవుడి దగ్గరకు తీసుకొచ్చాను, ఎన్నిసార్లు నా పేరు చెప్పుకొని పరలోకంలో దేవదూతలు విందు చేసుకున్నారు, ఒక్కసారైనా చేసుకొని ఉంటారా? ఆత్మతో నింపబడాలి. ఆయన అందించినటువంటి ఆదరణకర్తని మనం పొందుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు దగ్గరికి ఇతరులని ఆకర్షించే వారంగా మనం ఉంటాం. అపోస్తల కార్యాలు అని పేరు అక్కడ ఉంది, కానీ పరిశుద్ధాత్మ కార్యాలు అని ఆ పుస్తకానికి పేరు పెడితే బాగుంటుందేమో. ఒకసారి అపోస్తల కార్యాలు గ్రంథం మనకి ఇచ్చేటువంటి ఆ శక్తిని మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనంలో శక్తి వాగ్దానం చేయబడింది. 2వ అధ్యాయం 8వ వచనంలో ఉచ్చరించేటువంటి శక్తి అక్కడ ఇవ్వబడింది. 3:8లో స్తుతించేటువంటి శక్తి ఇవ్వబడింది. 4:8లో పరిరక్షణ కొరకైన శక్తి ఇవ్వబడింది. 5:8లో తెలివి కొరకైన శక్తి ఇవ్వబడింది. 6:8లో అద్భుత కార్యాలు చేసే శక్తి. 7:8లో ప్రబోధించేటువంటి శక్తి. 8:8లో సంతోషించేటువంటి శక్తి. 9:8లో వ్యతిరేకతను ఎదుర్కొనే శక్తి. 11:8లో దర్శనాలను అర్థం చేసుకునే శక్తి. 12:8లో విడుదలనిచ్చేటువంటి శక్తి. 13:8లో గారడీ విద్యాలను ఎదుర్కొనేటువంటి శక్తి. 14:8లో అసాధ్యాలను సాధించేటువంటి శక్తి. 15:8లో విశ్వాసం కొరకైన శక్తి.
16:8 ప్రగతి కొరకైన శక్తి, 17:8 పురికొల్పేటువంటి శక్తి, 18:8 క్రీస్తుని అంగీకరించేటువంటి శక్తి, 19:8 ప్రోద్బలం ఇచ్చేటువంటి శక్తి, 28 సహవాసం కొరకైన శక్తి, 21:8 స్వార్థీకరణ కోసం శక్తి, 22:8 సాక్ష్యం ఇవ్వడం కోసం శక్తి, 23:8 పునరుద్ధానం కొరకైన శక్తి, 24:8 నిందను ఎదుర్కొనే శక్తి, 25:8 తప్పిదమేమీ లేకుండా చేసేటువంటి శక్తి, 26:8 నిరీక్షణ కొరకైన శక్తి, 27:8 కాపుదల కొరకైన శక్తి, చివరిగా 28:8 స్వస్థపరిచేటువంటి శక్తి. ఒకవేళ 1వ అధ్యాయం 8వ వచనం నుండి 28వ అధ్యాయం 8వ వచనం వరకు ఆ 8లో ఉన్నటువంటి శక్తిని మనం పొందుకోగలిగితే 29వ అధ్యాయం మన గురించి అయింది అంటది. 29వ అధ్యాయంలో ఏముందో ముందు చదివి తర్వాత మిగిలిన 8:8:8:8లో ఉన్నటువంటి శక్తిని పొందుకోవడానికి ఆశపడండి. ఆ శక్తి లేకే ఈరోజు ఎంతో కన్ఫ్యూజన్స్, ఆ శక్తి లేకే ఈరోజు ఎన్నో సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయాలు మనం చేస్తూ ఉన్నాం. ఎలాగంటే సౌండ్ బాక్సులు సౌండ్ పెంచుతూ ఉన్నాం, పాటలు స్పీడ్గా పాడుతూ ఉన్నాం, స్పీకర్స్ని పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తూ ఉన్నాం. అవి కాకుండా ఇవన్నీ చేసినా సరే ఏంట్రా ఇంకా పరిశుద్ధాత్మ శక్తి రావట్లేదు అని స్మోక్ పెడతా ఉన్నాం వేదికల మీద. మనకు కావాల్సింది వంటగదిలో నుండి వచ్చేటువంటి పొగ కాదు, కానీ పై నుండి వచ్చేటువంటి అగ్ని కావాలి. అన్ని ప్రత్యామ్నాయాలు అయిపోయినాయి. ఆత్మ నింపుదలకే ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, ఏం చేసినా ఫలితాలు కనబడవు. పరిశుద్ధాత్మతో నింపబడితే మాత్రమే సంఘ క్షేమాభివృద్ధి, విశ్వాసుల అభివృద్ధి జరుగుతుంది. ఆత్మల రక్షణకై కన్నీరు కార్చేటువంటి శక్తిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడు అని రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపులను ఒప్పించి వాళ్ళని సిలువ దగ్గరికి నడిపించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడని యోహాను 16:8లో మనం చూస్తూ ఉంటాం. సంఘస్థులని విశ్వాసంలోనికి నడిపించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడని కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అలాంటి శక్తితో నేను నింపబడాలి, వాక్యానుసారమైన జీవితం నేను జీవించాలి, పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి. నేను పనిచేసే స్థలంలో, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా సంబంధ బాంధవ్యాలలో, నేను స్తుతి చేసేటువంటి ప్రదేశంలో, బైబిల్ని ధ్యానించేటువంటి పరిస్థితుల్లో, స్వార్థ ప్రకటించడంలో, శత్రువులతో పోరాడడంలో, శ్రమలని హింసలని సహించే విషయంలో నాకు శక్తి కావాలి అని అనుకుంటున్నావా? అడుగుదామండి. యేసుక్రీస్తు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినటువంటి ఈరోజు పెంతెకొస్తు ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాక్యంలో మనం చదివేది ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 9, 10 అది చదివి నేను ముగిస్తానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశపడుతున్నావా? నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశపడి ఒకవేళ నేను ప్రార్థన చేసేటప్పుడు దాన్ని పొందుకోకుండా వేరేది ఏదైనా పొందుకుంటానేమోనని భయంతో నువ్వు ఉన్నావా? నేను చదువుతాను. 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన ఎడల వాడికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువాని అంతటి కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ గురించి అడిగితే పరిశుద్ధాత్మనే నీకు ఇచ్చి పరిశుద్ధాత్మ అభిషేకాన్నే నీకు ఇస్తాడు, కానీ వేరే దురాత్మని నీకు ఇవ్వడు, దురాత్మతో నిన్ను నింపడు. మనందరం ఆయన సమూహంలో లేచి నుంచుందామండి. అవును దేవా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన నేను పొందుకోవాలి, ఆయనతో నేను నింపబడాలి అనే విషయమే తెలియకుండా నేను ఇన్ని సంవత్సరాలు విశ్వాసుడిగా క్రైస్తవుడిని చెప్పుకుంటూ సంఘానికి వెళ్తూ నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను. పాపం మీద జయం లేకుండా, పని విషయంలో నమ్మకంగా లేకుండా,
స్తుతించే విషయంలో ఆయనకి ఇష్టంగా లేకుండా, నాలుకని అదుపు చేసుకోలేకుండా ఉంటున్నాను దేవా. అవును నాయన, నేను ఇలా కావాలి అని అంటే నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, ఆయనతో నేను నింపబడాలి. అడిగిన వారందరికీ ఇస్తానన్నావు కదా ప్రభువా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రతి ఒక్కరూ అడుగుదాం. ఆయన ఆత్మతో మనం నింపబడదాం. ఎవ్వరూ కళ్ళు తెరిచి పక్కన అటు ఇటు చూడొద్దండి. ఆయన ఆత్మ అభిషేకంతో మనం అడుగుదాం. కోత ఎంతో విస్తారం అయిపోయింది, నీ కన్నుల్లో కన్నీరు లేకుండా పోయింది, స్వార్థం ఎంతో పెరిగిపోయింది, ప్రేమ మనందరిలో చల్లారిపోయింది. దీనికి ఒకటే సొల్యూషన్, ఆత్మతో నింపబడాలి, అభిషేకం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి, ఆయన సిలువును ఎత్తుకోవాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం, అప్పుడే ఆయన మనం అందుకోగలం, అప్పుడే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించగలం, అప్పుడే ఇతరుల్ని దేవుడి కోసం మనం సంపాదించగలం, ఫలభరితమైనటువంటి కొమ్మలుగా మనం ఉండగలం. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి, దేవా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నీ అభిషేకంతో నింపయ్యా అని ప్రాధేయపడదాం. అడుగు ప్రతివానికి మరి అధికంగా దయచేసేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన చేసిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరబడునుగాక. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ రాత్రి భోజనం మీరు తినడానికి ముందు మీ గదిలో మీరు మోకరించి, దేవా మీ ఆత్మతో నన్ను నింపుతానన్నారు కదా, మీ ఆత్మతో నేను నింపబడకపోతే ఏ పని జరగదో, నేను ముందుకు వెళ్ళలేనని మీ వాక్యం సెలవిస్తుంది కదా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని మీరు అడిగితే ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపుతాడు. నేను ఆత్మతో నింపబడ్డానని నాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ నువ్వు నింపబడితే అది నీకు మాత్రమే తెలుస్తుంది. కోత ఎంతో విస్తారమాయే, నీ కన్నులలో కన్నీరు లేదే, స్వార్థమెంతో పెరిగిపోయే, ప్రేమే నీలో చల్లారిపోయే. ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని, శక్తినే పుంజుకొని, సిలువనే ఎత్తుకొని, అన్నయ్యా చెలో చెలో, అక్కయ్యా ఆగే బడో, అన్నయ్యా చెలో చెలో, అక్కయ్యా ఆగే బడో. పరిశుద్ధాత్మదేవ, మీరే ఈరోజు పరిశుద్ధులైనటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి లిఖించిన ఈ వాక్యములను మా అందరికీ నిలబడిన నీ దాసుని ద్వారా బోధించినందుకు వందనాలు అయ్యా. ప్రత్యేకించి వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, వృత్తి జీవితము, పరిచర్య జీవితము, సామూహిక జీవితము, శ్రమ జీవితాన్ని గురించి వాక్యము ద్వారా మరి పరిశుద్ధాత్మ శక్తితో వాటన్నిటిని ఎలా జయించాలి, నిజమైన శక్తిని గురించి, నిజమైన పరిశుద్ధాత్మ నంపుదల గురించి మాకు పరిచయం చేసినందుకు వందనాలు. ప్రత్యేకించి నీ దాసుని అక్కడి నుండి నడిపించినందుకు వందనాలు. ఈ పెంతుకోస్తు ఆదివారపు దినాన అయ్యా, మరి ఆ రోజు మేడగదిలో ఎవరైతే అయ్యా నీ యొక్క విశ్వాసులంతా మరి నీ శక్తిని ఎలా అయితే పొందుకుని ఉన్నారో, మా అందరికి కూడా అటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించి సేవ పట్ల భారమును కలుగజేసి అయ్యా, అపోస్తులు చేసిన కార్యాలు నీ ఆత్మ నింపుదలతో మేము మా సంఘమంతా కలిసి చేయనట్లు అయ్యా మీరు మమ్మల్ని అభిషేకించి నీ ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించి నడిపించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.